హాయ్ అండి, వెల్కమ్ టు సన్ఫ్లవర్స్. ఈరోజు స్పెషల్ ఓరియో బిస్కెట్స్తో కేక్ అనమాట. అసలు చాలా ఈజీ అండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు. చాలా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకేం ఉండదు, చిన్న ముక్క కూడా మిగలదు అనమాట, అంత బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట. నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది, ఆ విధంగా ఉంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా ఓరియో బిస్కెట్స్ తీసుకోవాలండి. లోపల క్రీమ్ అలాగే ఉంచేయాలన్నమాట. ఈ విధంగా తీసుకొని అట్లే మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ విధంగా పొడి చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పాలు పోసుకోవాలండి. కొంచెం పోసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది పేస్ట్. చూసారా ఎంత బాగుందో. ఈ విధంగా అయితే దీన్ని మనమే వేరేగా బౌల్లోకి తీసుకోవాలన్నమాట. తీసుకునే ఈ విధంగా తీసేసుకొని మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తీసుకున్నాం కదా, ఇందులో మనం పాలు పోసుకొని కొంచెం పలుసుని చేసుకోవాలండి. మరి గట్టిగా ఉంది కదా, ఈ విధంగా అనమాట. అలాగే కలపాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చేసే ముందు దీంట్లో మనం కొంచెం ఈనో లాగా వేసుకోవాలన్నమాట. ఈనో ఉంటుంది కదా, అది వేసుకుంటే మనకి మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దాన్ని ఈ విధంగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక అందులో ఇవి ఉంటాయి కదండి, కుదిరి పెట్టి అవి వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారనమాట. వీటిని కలర్స్ కలర్స్ గా ఉంటాయి కదా. ఈ చాక్లెట్ అన్ని కలర్స్ గా కనపడదు, కానీ నోట్లో వేసుకుంటే తగులుగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. మనం ఏం చేయాలంటే కేక్ బౌల్ ఇది ఉంటుంది కదా, దానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే దానికి వేసుకోవాలి. అది కనుక లేకపోతే కొంచెం పిండి వేసుకొని లైట్ గా పిండి జల్లుకోవాలన్నమాట. అప్పుడు మనకు అడుగున అంటకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా కలుపుకొని ముందరే పెట్టుకోవాలండి. ఈ విధంగా కొంచెం పొడి పిండి వేసుకోవాలన్నమాట. సైడ్స్ కానీ ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనం దీంట్లో వేసే ముందు ఈనో వేసుకోవాలన్నమాట. చాక్లెట్ దాంట్లో ఈనో ప్యాకెట్ అందులో కొద్దిగా వేసుకోవాలి. ఈలోపు మనము ఏదన్నా బాండీ తీసుకొని కాసేపు ఒక నిమిషం హైలో పెట్టుకొని హీట్ అయిపోయినాక అలా పెట్టుకొని రెడీలో ఉండాలి. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇక ఫస్ట్ లో కొంచెం వేడెక్కేదాకా పెట్టుకోవాలి. తర్వాత ఇచ్చేసుకోవాలన్నమాట మూత పెట్టుకుని. ఈ లోపు మనము ఇందులో ఈనో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఈనో వేయటం వల్ల మనకి కొంచెం పొందినట్టుగా అనిపిస్తుంది. మనం కేక్ వేయగానే మన లోపల సాఫ్ట్గా మెత్తగా చాలా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. అయిపోయిందండి, ఇందులో వేసేసుకుందాం మొత్తము. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా చుట్టూ మొత్తం సమానంగా వచ్చే విధంగా కొంచెం మనం అలాగా ఇలాగా ఎత్తి ఇలా కొనాలన్నమాట. ఇలా అంటం వల్ల మనకి లోపల ఉన్న చక్కగా రాకుండా బాగుంటుంది. చక్కగా ఈ విధంగా అన్ని పక్కల ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనము బాండీ పెట్టుకున్నాం కదండి, ఆ బాండీలో హీట్ ఎక్కిపోయింది, దాని మీద పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఒక 45 minutes అన్నమాట. రాత్రి 45 minutes చాలు. ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక ఒకసారి మూత తీసి చూస్తే చూసారా అయిపోయిందన్నమాట. ఈ విధంగా దీన్ని మనము వేరే ప్లేట్లోకి తిరగేసుకోవాలి. సైడ్స్ అంతా మనం చాక్తో సైడ్స్ అంతా తీస్తే మనకి ఈజీగా వచ్చిందండి. అది ప్లేట్లో బార్లు ఇచ్చేసి మనం ఇలా సైడ్ కొడితే అందులోకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా లైట్గా టచ్ చేయాలి. చేసిన తర్వాత ఇలా తీయంగానే మన కేక్ చూసారా ఎంత బాగుందో, ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. దీనికి పైన చాక్లెట్ క్రీము వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని సమానంగా ఈక్వల్గా చేసుకోవాలి.
కొంచెం క్రీమ్ వేసుకొని మొత్తం సైడ్స్ కూడా వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చాక్తో కట్ చేసుకుందాం. చూసారా, అసలు చాలా సాఫ్ట్గా ఉందండి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అన్నమాట, అంత బాగుంది. చూసారా ఎంత మెత్తగా ఉందో కట్ చేస్తుంటేనే. చాలా బాగుంది. చూసారా పీసు, చేత్తో పట్టుకొని చూపిస్తాం మీకు. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ కేక్ అండి.